ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్లు ఉన్నప్పటికీ కామెడీ చేసే యాక్టర్లు మాత్రం చాలా కొంతమంది ఉంటారు. మరి ఎవరైతే కామెడీ చేయగలరో ఆయన ఏదైనా చాలా ఈజీగా చేయగలరని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. మరి ఈజ్ దట్ వన్ యాక్టర్. కామెడీగా మనం చూస్తాం, విలన్గా చూస్తూ ఉంటాం, సపోర్టింగ్ యాక్టర్గా చూస్తూ ఉంటాం, చాలా లెంతీ రోల్స్లో ఫ్రెండ్స్కి హీరోగా చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా చాలా రోల్స్లోని తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటివరకు చాలా సినిమాల్లో మనకు కనబడిన ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ కమీడియన్ మెహబూబ్ బాషా గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి రీసెంట్గా జూలై 19న బహిష్కరణ అంటూ G5లో మనకైతే వచ్చేబోతున్నారు. మరి దాని విషయాలు అండ్ అలాగే ఆయన జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. లెట్స్ గో. అన్న నమస్తే అన్న. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారన్న? ఫైన్ బ్రో, ఫైన్. సో ఐ థింక్ ఒక సింగిల్ ఇంటర్వ్యూ నీతో దొరికినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. అప్పుడు ఇంతకుముందు కూడా అడిగారు. బట్ ఎనీవేస్ జర్నీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే ఆడియన్స్కి బాగుంటుంది, మీకు బాగుంటుంది. యా బ్రో. అన్న అంటే డాడీ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండి అట్ ద ఏజ్ ఆఫ్ 14లోని 7th క్లాస్ చదువుతున్నప్పుడు 12,000 మంది వెళ్తే ఆడిషన్స్కి, అందులో ఫైనలైజ్ అయ్యి నువ్వు ఒక్కడు సెలెక్ట్ అయ్యావు. అది కూడా ద గ్రేట్ డైరెక్టర్ తేజ గారి సినిమా. బట్ అలాంటి ఆపర్చునిటీ ఆ టైంలోని డాడీ సపోర్ట్ ఎలా ఉండేది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్కి ఆల్మోస్ట్ మీరే ఆన్సర్ చెప్పేయచ్చు. ఏంటంటే నేను చెప్తే బిలీవబిలిటీ ఉంటుందని నాతో చెప్పేస్తున్నారు. అంటే అదే మీరు చెప్పినట్టు స్టేజ్ ఆర్టిస్ట్ అవడం వల్లే నన్ను సపోర్ట్ చేశారు. అంటే ఆర్ట్ పట్ల ఆయనకున్న వాల్యూ, ఆయన చేయలేకపోయారు అని ఒక పాయింట్, లైక్ మా తాతయ్య గారు వద్దనడం వల్ల. సో ఓకే వీళ్ళు ట్రై చేయండి అనుకున్నారు అంతే. అప్పుడు సపోర్ట్ బాగానే ఉన్నింది. తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయింది, కేక్ అనే సినిమా ఫ్లాప్ అయ్యాక ఆయన డిసప్పాయింట్ అయ్యి ఓ ఇలాగే ఉంటుందేమో, అమ్మో మనకెందుకు ఇదని ఆయన మళ్ళీ నన్ను స్టడీస్ కంటిన్యూ చేయించారు. నేను స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సూపర్. సో ఫస్ట్ సపోర్ట్ ఉన్న తర్వాత ఉండింది, ఆ మదర్ది ఎప్పుడు ఉండింది సపోర్ట్. 44 రోజులు చాలా లెంతీ షూట్ చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు ఆఫీస్లోనే ఉండి మరి రిహార్సల్ చేసేవారు అసలు. బట్ ఒక్కసారి ఫాదర్ అలా డిసప్పాయింట్ అయినా మళ్ళీ ఒక్కసారి మేము వయసుకు వచ్చాం చూడగానే డాడీకి ఒక్కసారి హోప్ వచ్చింది. బట్ ఈ మధ్యలో ఏం జరుగుతుందన్న? చాలా అంటే నేను ఆల్మోస్ట్ ఆ సినిమా డాడీ చూశారు, నీకు నాకు డాష్ సినిమా. అది చూసి డాడీ ఆల్మోస్ట్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి నన్ను కొట్టలేదు కానీ చాలా తిట్టారు. అంతలా ఎప్పుడు నన్ను తిట్టలేదు, ఇప్పటికీ తిట్టలేదు. ఆయన తిట్టడం వల్ల నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆయన సపోర్టు అప్పటి వరకు ఉండింది. సడన్గా ఆయన చూసి ఇదంతా వేస్ట్, వీడు తిట్టకపోతే వీడు ఇంకా మానేయడు అనుకున్నారో ఏంటో, చాలా ఘోరంగా తిట్టేశారు నన్ను. చాలా బూతులు అది ఇది. నేను షాక్ అయ్యాను, మా ఫాదరే నన్ను తిట్టుతున్నదని. తిట్టేస్తే నేను చాలా ఏడ్చి చాలా డిప్రెషన్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నా లైఫ్లో అంత డిప్రెషన్కి వెళ్ళింది. చాలా డిప్రెషన్కి వెళ్ళాను. అది మేలో రిలీజ్ అయింది నీకు నాకు డాష్. జూన్లో మేము వేసుకొచ్చాం. అంటే ఇమీడియట్ లైక్ ఇంకా సినిమాలు మానేద్దామనే దాంట్లో ఉన్నాను నేను కూడా. ఇంకా ఎలాగో కాలేజ్ ఉంది అది చేసుకుంటున్నాను. మేము వేసుకొచ్చాం, హిట్ అయింది. సేమ్ అదే ఫాదర్ మళ్ళీ లైక్ ఆయన సెకండ్ షో చూశారు. ఆయన అంటే మాకు బూటీకి ఉండింది, అక్కడికి వెళ్ళి నైట్ షాప్ కట్టేసి మా మదరు ఆయన ఇద్దరు వెళ్ళారు ఆ సినిమాకి. అంటే ఆయనకు అయినా కూడా ఉండింది చూడండి, అంత తిట్టిన ఆయన కూడా అయినా కూడా తిట్టారు కానీ ఆయన మనసులో ఉంది. సో పలానా సినిమా వస్తుంది మా మదర్కి నేను చెప్తే, మా ఫాదర్ చెప్తే అవునా వెళ్దాం అయితే ఈరోజు అని, రిలీజ్ రోజే సెకండ్ షోకి మా మదర్తో వెళ్ళి ఆయన 1:30కి ఇంటికి వస్తే నేను 30 లేపి మరి హగ్ చేసుకొని ఏడ్చేశారు అన్నమాట. అంటే సారీ రాని నేను అప్పుడు తిట్టాను, లైక్ అంటే రీసెంట్గానే తిట్టినట్టు, అది 1 month బిఫోరే తిట్టాను. లేదు నువ్వు నీలో ఉంది యాక్టింగ్, నువ్వు ట్రై చేయి, నేను ఫుల్ సపోర్ట్ చేస్తా, నువ్వు డబ్బులు తేగిపో వాట్ ఎవర్, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమా తర్వాత నేను లైక్ తిరిగి చూసుకోలేదు అంటాము తిరిగి చూసుకుని ఇన్ ద సెన్స్ నాకు సపోర్ట్గా ఫుల్గా ఉండింది. సూపర్ అన్న. బట్ డెఫినెట్లీ డాడీ అంటే ఒక పక్క స్టేజ్ ఆర్టిస్ట్ మిమ్మల్ని ఎంత సపోర్ట్ చేసాం. ఇప్పట్లో అంటే అడుగడుగునా మన గ్రాడ్యుయేట్స్ కనబడుతున్నారు కానీ నువ్వు ఆ టైంలోనే MBA కంప్లీట్ చేసి అంత స్టడీని కూడా డామినేట్ చేసి స్టడీస్ అన్నప్పుడు, సో ఇదేమైనా కొంచెం క్లాష్ అయ్యిందంటారా? క్లాష్ కొంచెం బాగా ఇబ్బంది అయ్యేది నాకు. కరెక్ట్గా గుర్తుంది, డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు ఒక బ్యాక్లాగ్ పడింది క్యూటీ ఈ షూట్స్ వల్లే. నేను అంటే సూపర్ స్టూడెంట్ కాదు కానీ అలా అని అలా పూర్ స్టూడెంట్ కాదు, నాలెడ్జ్ ఉంది, మనం చదివితే పాస్ అయిపోతాం, ఒక 60-70% అయితే ఈజీగా వస్తుంది. సో అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయ్యి నాకు బీకామ్ నేను క్యూటీ ఉండేది క్వాంటిటీ టెక్నిక్స్, అది పోయింది నాకు. అది చాలా హార్డ్, అది పోయినప్పుడు అరే అమ్మ పోయిందేంట్రా బాబు అని అనుకున్నాను. తర్వాత అది కంప్లీట్ చేశాను డిగ్రీ. అలాగే MBAలో కూడా ఒకసారి ఒకటి బ్యాక్లాగ్ పడితే సెకండ్ ఇయర్లో కంప్లీట్ చేశాను. సో హడల్స్ పెద్దగా ఏం లేకుండా కంప్లీట్ చేశాను. అసైన్మెంట్స్ అవి ఉంటే ఫ్రెండ్స్ని అడుక్కొని కంప్లీట్ చేసి, లేదా వాళ్ళు నాకు హెల్ప్ చేసి అలా కొంచెం చేయగలిగాను. ఆ MBA సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యా, అమ్మయ్య ఇంకా అయిపోయింది, ఇంకా నన్ను ఇంట్లో ఏమనరు అని చెప్పి దాన్ని అలా ఇప్పటికి దాచి ఉంచిన. సూపర్ అన్న. బట్ యాక్టర్గా భిక్షపతి గారు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాను. అవును, ఎందుకంటే నువ్వు కమీడియన్గా కూడా నీలో కామెడీ టీన్ చేయొచ్చు, నువ్వు యాక్టర్గా కూడా డిఫరెంట్ చేయొచ్చు.
బట్ అప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారన్న భిక్షపతి గారి అంటే మాటలు? నేను తేజ గారు ఆడిషన్ చూసింది ఏంటంటే హీరో హీరోయిన్ కావాలని చూశాను. సో హీరో అవుదామని వెళ్ళాను. ఓకే. మనకు తెలియదు కదా మనం ఆకారం ఏంటి కాన్ఫిడెన్స్ అంతే. సినిమాలోకి వెళ్ళాలి అని అడుగుతున్నారు, వెళ్ళిపోయాను. అసలు నార్మల్గా వెళ్ళాను. ఆడిషన్ ఇచ్చినప్పుడు చాలా సీరియస్గా ఒకటి చేశాను. చేస్తే అప్పుడు బాగా బండగా లావుగా ఉండే సీరియస్ చూసి ఆయన భిక్షపతి గారు చూసి, నువ్వు సీరియస్ కాదు, నువ్వు హీరో కాదు, నువ్వు ఏదైనా కామెడీ చేయి అన్నాడు. ఇమ్మీడియట్గా చేసేసాను ఒక కామెడీ. మా మదర్తో ఒక ఇన్సిడెన్స్ ఉండింది, డబ్బులు సినిమా కోసం అడిగితే ఆవిడ ఇవ్వలేదు, అలాంటిది ఒక సీక్వెన్స్ చేశాను అన్నమాట అక్కడ. చేస్తే ఆయనకు వాళ్ళు ఎప్పుడు ఏం అనలేదు. తేజ గారు కూడా అక్కడెక్కడ మానిటర్లో చూస్తున్నారంట, నాకు తెలియదు అది. అంటే ముందరుంటే ఆయన భయపడతారని ఆయన వెనకాల ఉన్నారంట అప్పుడు, నాకు తెలియదు. తర్వాత నేను వెళ్ళిపోయాక నెక్స్ట్ డే అదే రోజు ఈవినింగ్ కాల్ చేశారు నెక్స్ట్ డే రమ్మని. అప్పుడు నేను వెళ్ళిన రోజు 700-800 పీపుల్స్ సాధిస్తూ నిండిపోయి ఉంది అంతా రెడీ అయిపోయి. తర్వాత నెక్స్ట్ డే 100, తర్వాత 30, తర్వాత 18, తర్వాత 12, తర్వాత 4, అలా 4 మిగిలారు. లాస్ట్కి 4లో నేను ఉండే. బట్ అన్న అప్పుడు ఏమైనా మూమెంట్స్ గుర్తున్నాయి? ఎందుకంటే 12,000 మందిలోంచి ఫిల్టర్ అయ్యి ఫైనల్గా నువ్వు రావడం జరిగింది. తేజ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్, అప్పటికి ఆయనకు మంచి ఫేమ్ నేమ్ ఉంది. ఆయన డైరెక్షన్లో వర్క్ చేసినప్పుడు ఎన్ని మూమెంట్స్ యాక్టర్గా డైరెక్టర్గా? నాకు మూమెంట్స్ అంటే ఆయనతో ట్రావెలే. నేను ఆయనతో చాలా నేర్చుకున్నాను. మా మదర్ ఫాదర్ తర్వాత నాకు లైఫ్ని ఇంపాక్ట్ చేసిన ఎవరు ఉన్నారంటే తేజ గారు. అంటే ఇప్పటికి నేను నా బిహేవియర్ అయ్యుండొచ్చు, సినిమా పట్ల నేను ఆలోచించే విధానం అయ్యుండొచ్చు, సెట్లో కానీ ఏదైనా అయ్యుండొచ్చు, చాలా ఇంపాక్ట్. ఈవెన్ కొన్నిసార్లు లైక్ తేజ గారే డామినేటింగ్ ఉంటారు మదర్ ఫాదర్ కన్నా. మదర్ ఫాదర్ నన్ను జన్మనిచ్చారని పెంచారు, ఓకే. కానీ లైఫ్లో మనం లైక్ ఎలా ఉండాలి, ఎలా సక్సెస్ అవుతాం, ఎలా ముందుకు వెళ్ళాలి ఈ ఇండస్ట్రీలో మెయిన్గా. నేనంటే చిన్నప్పుడే రావడం వల్ల నాకు ఏంటంటే చాలా ఇంపాక్ట్ ఉండింది తేజ గారిది. అలా షూటింగ్లో నాకు గుర్తుండింది అంతా ఆయనతోనే. అంటే ఆయన ఆఫీస్లోనే ఉన్నాను నేను అప్పుడు. మల్కాజ్గిరిలో ఇక్కడ ఉండేవాడిని. రోజు రావడానికి 1.5-2 గంటలు పట్టేది. షూటింగ్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు 4కి బయలుదేరితే అప్పుడు వచ్చేవాడిని 6:37కి. ఏంటి ఇట్లా వస్తున్నావు, నువ్వు నడుచుకుంటూ వస్తుంటే ఒకరోజు ఆయన జూబ్లీ అంత పొద్దున ఫిల్మ్ నగర్కి బస్సులు లేవు. అయితే ఫిల్మ్ నగర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ నుంచి మమ్మల్ని పిక్ చేసుకొని షూటింగ్ లొకేషన్ తీసుకెళ్లే వాళ్ళు. సో జూబ్లీ చెక్ పోస్ట్ వరకే ఉండేది సికింద్రాబాద్ నుంచి ఒక బస్సు. సో అక్కడ దిగేవాడిని. ఒకరోజు నడుచుకుంటూ వెళ్తే ఆయన చూశారు నన్ను. ఆయన ఆఫీస్కి వెళ్తే చూసి ఆపి, ఏంటి నడుచుకుంటూ వస్తున్నావు అంటే, అదే సార్ బస్సు లేదు ఇక్కడ దిగాను నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఎక్కించుకున్నారు. అప్పుడు ఆయన, నువ్వు చాలా దూరం నుంచి వస్తున్నావు కదా, సరే ఆఫీస్లోనే ఉండని ఆయన చెప్తే అప్పుడు ఆఫీస్లోనే నెక్స్ట్ డే సీన్స్ వర్క్షాప్ చేయడం, ఆఫీస్లోనే ఉండడం, అదంతా చాలా అంటే నేను మర్చిపోలేను ఎప్పుడు. చాలా లెసన్స్ అంటాం మనం, నన్ను అంటే ఫ్రీగా నాకు నేర్పించారు ఆయన బాగా. ఎస్ అన్న. మీరు తర్వాత మేము వయసుకు వచ్చిన తర్వాత తిరిగి చూసుకోలేదు, అంటే సపోర్ట్ పరంగా ఏదో ఒక సినిమాలో చేస్తూనే ఉన్నాను. బట్ కరెక్ట్ బ్రేక్ అనేది మీకు రాలేదు. బట్ అప్పుడు ఎలా ఉండేది మెంటల్ స్టేటస్? అది ఉండేది ఫస్ట్లో అయితే ఒక మేము వయసుకు వచ్చిన తర్వాత ఒక 5 years స్పాన్లో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. చాలా కసి, ఫ్రస్ట్రేట్, బాధ అన్నీ వచ్చేవి. అంటే ఏం లేదు, వేరే వాళ్ళతో పోల్చుకోవడం అని కాదు, కానీ అప్పుడే నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లైక్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోవడము, మనకెందుకు రావట్లేదని క్వశ్చనింగ్ ఉండేది. మనం ఎక్కడ లోపం చేస్తున్నాం అంటే, మనం అన్ని చోట్ల ఆడిషన్స్ ఉంటే వెళ్తున్నాను, ట్రై చేస్తున్నాను, తెలిసిన వాళ్ళందరికీ అడుగుతున్నాను, చేస్తున్నాను, ఎక్కడ లోపం ఉందిరని అంటే ఒకటి లక్, డెస్టినీ. లైక్ నాకు అక్కడ రాసిపెట్టలేదు, వాళ్ళందరికీ ఒక సినిమాకే హిట్ అయిపోతుంది. నేను ఫ్లాప్ సినిమాతో వచ్చాను ఫస్ట్ కేక, మేము వేసుకొచ్చాం, హిట్ అయింది. కానీ హిట్ అయినా తనీష్ అనే ఆయన అప్పటికి లైక్ ఆయన కొన్ని ఫ్లాప్లో ఉండి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి హిట్ అవుతుందని కూడా. చాలామంది అప్పటికి ఇండస్ట్రీలో సినిమా చూడలేదాన్ని, చాలా ఇయర్స్ తర్వాత చూశారు. అది కూడా ఒక మైనస్ అయింది. తనీష్ సినిమాలే ఏముంటుందిలే అనుకున్నారు అందరూ, కానీ అది మంచి థియేటర్లో ఆడింది. ఇప్పుడు మనకు అవకాశాలు ఇచ్చేది ఎవరు? ఇండస్ట్రీ వాళ్ళు సినిమా చూడాలి. ఇప్పుడు ఎక్కడో ఆటో డ్రైవరు మామూలు జనాలు చూసి మీ సూపర్ క్యారెక్టర్ అన్న అంటే వాళ్ళ అవకాశాలు క్రియేట్ చేయరు మనకు. సో అది ఒక మిస్టేక్ అయింది అక్కడ. సో నాకు అక్కడున్న సర్కిల్లోనే తిరిగేవాడిని, త్రినాథ్ గారి సినిమాలే చేస్తూ, లేదా అక్కడ నుంచి చిన్న సినిమాలు ఏవైనా కొత్త హీరోలు అవి చేస్తూ. పెద్ద సినిమాలు నాకు పడలేదు, హిట్ కూడా రాలా. ఆ మధ్యలో చూసుకుంటే ఆ 5 years స్పాన్లో అన్ని త్రినాథ్ గారి సినిమాలే ఉండే నాకు హిట్లు. సినిమా చూపిస్తామా, నేను లోకల్, ఇవన్నీ. సో అలా చేస్తున్నప్పుడు ఇంకా ఆ జర్నీ అలాగే కంటిన్యూ చేశాను. నేను ఆ ఫ్రస్ట్రేషన్ అనేది తర్వాత మానేశాను. ఇంకా నేను అనుకున్నాను, మనకు వాటెవర్ వస్తున్నాయి, కొత్త హీరోనా, పాత హీరోనా, ఫ్లాప్ సినిమా వస్తుందా, లేదా ఏదో మామూలు సినిమా వస్తుందా అని విషయం పక్కన పెడితే మనకు వస్తుంది. చాలామంది రాని వాళ్ళు కూడా ఉన్నారు, అసలుకి ఖాళీగా ఉండి. చాలామంది నన్ను అడుగుతునే వాళ్ళు, నీకు ఎలా వస్తున్నాయి అసలు అవకాశాలు అని. నాకే తెలియదు, కానీ వచ్చేవి. నేను ఏ రోజు ఖాళీ లేకుండా చేశాను. ఓన్లీ కరోనా టైంలో ఒక 3 months తప్పిస్తే ఆ 2020లో నేను ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు లైక్ ఒక 1 month మించి ఖాళీ లేను. ఎప్పుడు మహా అంటే ఈ వర్షాకాలంలో ఏదైనా షెడ్యూల్ పోస్ట్పోన్ అయ్యి 1 month గ్యాప్ రావడం తప్ప ఎప్పుడు కంటిన్యూగా నేను చేస్తూనే ఉన్నాను. మంత్లీ 10 days 15 days చేస్తూనే ఉన్నాను. సూపర్ అన్న. మీరు ఇప్పుడు ఒక మాట అన్నది జరిగింది, ఇండస్ట్రీ వాళ్ళ సినిమా చూస్తేనే మనకు ఆఫర్స్ వస్తాయి. అవును. అలాగే ఆ రోజు దిల్ రాజు గారు ఆ సినిమా చూడకపోయి ఉంటే నేను జోష్లో ఉండేవాడిని.
అది ఇప్పుడే ఫీల్ అయ్యారు ఎన్నిసార్లు ఫీల్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే ఒకటే సింపుల్ థింగ్, అది కూడా హిట్ అవ్వలేదు సినిమా. జోష్ కూడా ఫ్లాఫే. సో పెద్ద ఫీల్ అవ్వలేదు. కానీ ఓకే, ఒక ఆపర్చునిటీ పోయింది. 1 మంత్ నేను వర్క్షాప్ చేశాను. అప్పుడు అక్కడ చాలామంది లైక్ అందరు ఎక్కువ క్లోజ్ అవ్వలేదు నాకు, కానీ సిద్ధు జొన్నలగడ్డ గారు వీళ్ళందరూ కూడా వేరే వేరే గ్రూప్లో ఉండే. మాకంటే రాధా గ్రూపు, గుణ గ్రూప్ అని ఉండేది. ఒక గ్రూప్లో వాళ్ళు, ఒక గ్రూప్లో మేము, చమ్మక్ చంద్ర అన్న ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అక్కడే అందరి అదేంటో మరి చాలామంది చేశారు అక్కడ. నాకు ఫస్ట్ కేకా ఆడిషన్లో కూడా నేను ఫిల్టర్ అయ్యాను కదా, రిజెక్షన్లో గెటప్ సీన్ కూడా రిజెక్షన్ అయ్యారు నా ముందే. నాకు అప్పుడు ఆయన ఎవరు కూడా తెలియదు. ఆయన ఆడిషన్ బాగా చేస్తే నన్ను వచ్చి బ్రదర్ బాగా చేశారు మీరు అని చెప్పి నన్ను అన్నాడు. నెక్స్ట్ ఆడిషన్కి ఆయన వెళ్ళాడు, ఆయన రిజెక్ట్ అయింది, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఎక్కడో నేను టీవీలో ఎక్కడో చూశాను, ఓ ఈయన ఇలా వచ్చాడా అని అనుకున్నాను. సో చాలామంది ఆ టైంలో ఇదైనా ఉన్నారు. యాంకర్ ప్రదీప్ గారు కూడా కేకాకి ఆడిషన్ చేశారు. చైతన్య కృష్ణ గారు అలా మొదలైందులో చేశారు. ఇప్పుడు మంగళవారంలో విలన్, వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. సో అది ఓకే, పెద్దగా ఆపర్చునిటీ పోయినప్పుడు అప్పుడు అనిపించింది 1 మంత్ వేస్ట్ అయింది టైం అనుకున్నాను. కానీ చూడకపోయింటే బాగుంది అలాగే అనుకోవాలి. బట్ వన్స్ మేము వయసుకు వచ్చిన తర్వాత త్రినాథరావు గారు ఇచ్చిన సపోర్ట్ ఇంకెవ్వరు ఇచ్చి ఉంటారు సార్. తేజ గారు మీ లైఫ్ ని ఎలా అయితే చూసుకున్నారు, తర్వాత ఇప్పుడు త్రినాథరావు గారు అలా కంటిన్యూ. తేజ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తే, ఆయన ఒక ప్లాట్ఫామ్ చూపిస్తే నాకు త్రినాథ్ గారు లైక్ ఆగకుండా నా ట్రాక్ వెళ్ళడానికి కారణం అయ్యారు అని. బట్ ఇప్పటికి రామయ్య వస్తావే ఎలా జరిగిందన్న? రామయ్య వస్తావే అదేంటంటే నేను అప్పుడే లైక్ నేను జబర్దస్త్లో కొన్ని స్కిట్స్ చేశాను. కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. అది ధనరాజు అన్న వల్ల చేశాను. ఆయన అడిగితే అప్పుడే ఆయన సత్య గారు, నవీన్, నేను వీళ్ళందరూ అప్పుడే మానేశారు. ఏదో వాళ్ళ సినిమాకు వచ్చాయో ఏంటో. మేము అప్పుడు ధనరాజు నేను వరుణ్ సందేశ్ చేస్తున్నాం సినిమా ఒకటి, నువ్వలా నేను ఇలా తిన్నది గారిదే, అక్కడే పరిచయం. ఆయన ఇలా చేస్తావరా అంటే, అన్న నాకు అసలు స్టేజ్ ఫియర్, నేను అసలు చేయలేనన్న, డైలాగ్ కూడా రోల్ అవుతుంటాయి నాకు, నేను చేయలేనని చెప్పా. లేదు నేను చెప్తా, మన ప్రాక్టీస్ ఉంటుంది అది ఇది అంటే, సరే అని నేను అప్పటికి చేయాల. తిన్నది గారు వచ్చి అప్పటికి అది ఒక నాకు తెలిసి 1 మంత్ అయింది షో వచ్చి, అంటే 4 ఎపిసోడ్స్ వచ్చాయి. ఫుల్ క్లిక్ అయిపోయింది. జబర్దస్త్ అని అంటున్నారు. అన్నాడు, నేను పిచ్చా, నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్తే చేశాను. చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఎవరో మేనేజర్ ద్వారానో ఎవరి ద్వారానో వచ్చింది అది నాకు, రమాయి వస్తావా రిఫర్ చేస్తే నేను వెళ్ళాను. అప్పుడు ఆయన కోడైరెక్టర్ బాబీ గారు నాకు ఆడిషన్ తీసుకొని ఒక సీన్ చేయించుకున్నారు, ఓకే అన్నారు, ఆన్ సెట్ చేశాను. ఆ సీన్ ఏంటంటే అది చిన్న సీనే, కానీ 5-6 డేస్ ఉన్నా నేను లొకేషన్లో. రోజు వెళ్ళేవాడిని, ఆ పాన్ షాప్లో కూర్చునేవాడిని, ఆ ఫైట్ జరిగేది, ఏవో వేరే సీన్లు జరిగేవి చూసాను. సమంత గారిని చూశాను, అలాగే ఎన్టీఆర్ గారిని. లాస్ట్ డే ఇంకా ఈరోజు లాస్ట్ ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్నప్పుడు నా సీన్ పెడితే అది నేను మెమరబుల్ ఎందుకు అనిపించిందంటే, నాకు అది ఒకటే టేక్లో ఓకే అయింది సీన్. అందరు షాకు, అసలు నేను ఎవరో తెలియదు ఎవరికి అప్పటికి. అంటే పెద్ద సినిమా కదా అది, అంత పెద్ద పెద్దలు ఉంటారు. చోటా కే నాయుడు గారు కెమెరామ్యాను, సమంత గారు, ఎన్టీఆర్ గారు, పెద్ద పెద్దలు ఉన్నారు. ఒకటే టేక్లో ఓకే అయిపోయింది అది. అది ఎట్లయితే ఏంటి అన్నట్టు ఉంటుంది ఎన్టీఆర్కి. లైట్ ఇదే లైట్గా తాగానే లైట్స్ అడిగితే మామూలు సిగరెట్ ఇచ్చి దీన్నే లైట్ తాగు అంటా అనమాట. అనగానే ఆయన చెప్పేసి కానీ హరీష్ శంకర్ గారు వచ్చి అసలు సర్ప్రైజ్ ఎవడరా బాబు ఇద్దను అసలుకి భలే సార్, మంచి ఆర్టిస్ట్ సార్ అదేదని ఆయన అంటూ ఎమ్మడే ఆయన దగ్గర ఎంతో డబ్బులు ఉంటే తీసి ఇచ్చేశారు నాకు. పాకెట్లో ఒక 1000, 10 రూపీస్, 20 రూపీస్ ఎంత అంత కలిపి, ఇదిగో ఇది పెట్టుకో, నీకు ఇస్తున్నారుగా డబ్బులు. ఇల్లు ఇస్తున్నారు సార్ అంటే, ఓకే కదా, నువ్వు ఇతనిది అడ్రస్ ఉందిగా, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకో అది ఇది అని అన్నాడు ఆయన. తీసుకొని పెట్టుకొని చాలా అసలుకి అది నాకు ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అసలుకి. అంటే అంత పెద్ద డైరెక్టరు మనల్ని అంత ప్రేజ్ చేశాడు ఏంటి, అసలు నేను చేసింది ఏంటి అనుకున్నా నేను. అంటే వాళ్ళు చూసిన పర్సెప్షన్ ఏంటంటే పెద్ద జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక్క టేక్లో వీడు ఎవడో కొత్తోడు ఆయన కాంబినేషన్ చేయడం ఏంటి, అసలు భయపడిపోతారు కదా. ఆయన అప్పటికే స్టారు, చాలా పెద్ద స్టారు, భయపడిపోతారు కదా. అసలు భయపడకుండా భలే చేశాడే అని చోటా గారు కూడా అడిగారు ఏ ఊరు అంటే, మనోడే సార్ అది అని చెప్పి హరీష్ గారు బాగా ప్రేజ్ చేశారు. డబ్బింగ్ చెప్తుంటే డబ్బింగ్ అప్పుడు కూడా మళ్ళీ ఒక 2500 నాకు ఇప్పించారు. తీసుకో పెట్టుకో, నీకు ఇచ్చారు కదా డబ్బులు. ఆయన కూడా అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ విషయం. తర్వాత కూడా చాలాసార్లు ఆయన్ని కలిశాను, చాలాసార్లు మెసేజ్ చేశాను, మళ్ళీ కుదరలా నాకు. ఆయన మళ్ళీ అవకాశం రాలేదు నాకు ఆయన దాంట్లో. కానీ ఎప్పటికీ మర్చిపోను నేను. చాలా అంటే ఆ విషయంలో హరీష్ శంకర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు ఏ సినిమా చేసినా అందులో నా మీమ్ కంటెంట్ మీరు ఇస్తారా లేదా మేమర్స్ తీసుకుంటారో తెలియదు, రామయ్య వస్తాయని స్టార్ట్ అయింది. అక్కడ మీమ్స్ చాలా పడ్డాయి. సో తర్వాత ఈగల్లో చూసినా చాలా పడతాయి, నేను లోకల్ కూడా. అవి చూసినప్పుడు ఎలా ఉంటుంది కమీడియన్? బాగుంటుంది. నేనేమి ఇవ్వను, మనకేం తెలియదు అసలు. నేను అసలు సోషల్ మీడియాకి చాలా తక్కువ. నా సినిమాలు వచ్చినప్పుడు నా స్టఫ్ తప్ప నేను ఏది పోస్ట్ చేయను. వేరే రీల్ చేయడం కానీ
అవన్నీ చేయను. ఓకే. నా ఉన్నప్పుడు మాత్రం పోస్ట్ చేస్తుంటాను. అవి లైక్ అవి నేను లోకల్‌కి చాలా క్రియేట్ అయ్యాయి. Yes. అన్నిటికంటే ఎక్కువ క్రియేట్ అయింది దానికే. వాటి లాజిక్ అనేది అన్నిటికంటే ఎక్కువ. అది అప్పటికప్పుడు అనుకున్న సీనే అది. అసలు ముందు లేదు. ముందు వేరేలాగా ఉండింది సీన్ అది. ఓకే. ఓకే. నాని గారు వద్దు, ఇలా వెళ్దాము అంటే అప్పటికప్పుడు మార్చి చేసాం అది అప్పుడప్పుడు సీన్ అది. సేమ్ అదే వెంకీ కుడుమల గారి దగ్గర అప్లికబుల్ అయింది కదా ఓహ్! కదా ఆయన కరెక్ట్‌గా 'కేక' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన. యెస్. నీకు నాకు డాష్ డాష్. యెస్ నీకు నాకు Yes. తిప్పి కొడితే ఆయన చలవలో మీకు ఆఫర్ వచ్చింది. ఆ! బట్ అప్పుడు ఏదో జరిగింది. ఆఫర్ వచ్చింది. నేను అవుట్‌డోర్‌లో ఉన్నా. చేయలేకపోయా. నాకు భీష్మ ఇచ్చారు. భీష్మలో చిన్న రోల్ చేయడం. చిన్న రోల్ చేశాను. ఆ చిన్న రోల్ చేసినప్పుడు అడిగా ఆయన్ని. భయ్యా ఏంటి భయ్యా మరీ చిన్నది ఇస్తున్నారు. ఆయన అప్పట్లో ఆయన డైరెక్టర్ అవ్వకముందు చాలా మాట్లాడుకునే వాళ్ళం. యాక్చువల్‌గా రా అని కూడా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు నేనదే అనను. ఆఫ్ కోర్స్ ఆయన రేంజ్ వేరు. సో అప్పుడు ఆయన ఇదేదో చెప్పేవాడు మరి నాతో. అది అబద్ధమా నిజం తెలీదు. ఒక సినిమా తీస్తా నిన్ను పెట్టి, నేనే రాజమౌళి అని టైటిల్ అలాంటిది ఏదో నన్న భయ్యా నన్ను ఎందుకు పెడతా అని నేను అప్పటికే అనేవాడిని. అలాగే ఆ షూటింగ్ టైంలో నీకు నా డాష్ టైంలో. సో చాలా బాగా ఒక దాంట్లో నాకు లైక్ చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు నీకు కూడా డాష్ డాష్ టైంలో డేట్స్ విషయంలో. అప్పుడు నేను ఏం చేశానంటే నాకు అర్థం కాక ఆఫ్ చేసి పెట్టుకున్న ఫోన్. వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలి తెలియక అవతల షూటింగ్ వాళ్ళకి. ఇక్కడ షూటింగ్లో ఉండి ఆయన అప్పుడు అన్నాడు లైక్ లేదా కరెక్ట్ కాదు భాష, నువ్వు తప్పు చేస్తున్నావు. వాళ్ళకు మెసేజ్ పెట్టు, ఇలా ఉన్నాను ఇక్కడ పరిస్థితి, నువ్వు అలా ఆఫ్ చేస్తే రాంగ్ వెళ్తుంది. సో నాకు ఆయనే మెసేజ్ పెట్టి టైప్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపించాడు అనమాట నా ఫోన్ నుంచి. సో నాకు అదంతా గుర్తుంది. మంచి సపోర్టివ్ కానీ ఓకే మనకి టైం రావాలి అంటే ఇదంతా నాకు ప్రసన్న గారు చెప్పాక ఇదంతా ఆలోచించడం నేను నా పర్సెప్షన్ మారింది. ఇప్పుడు మీరైనా చేసినా కూడా నేను అనుకుంటా లైక్ ఎవరు హీరో, నేను దానికి సూట్ అవుతానా, నేను చేయగలను అనుకుంటే మీరు నాకు ఇస్తారు. పరిచయం ఉంది 10 years అని చెప్పి అంటే ఇవ్వను. సో ఆయన కూడా అంతే. ఆయన పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నారు. ఆ రోల్ నేను చేయగలను అనుకుంటే ఆ రోలే ఇస్తారు. లేదు చిన్నది ఏదైనా మనోడు ఉండాలనుకుంటే ఇంకో రోల్ ఇస్తారు. సో వాళ్ళ మీద నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ప్రసన్న గారి మీద కానీ, వెంకీ కుడుమల గారి మీద కానీ, ఇంకా మారుతి గారి మీద కానీ. మారుతి గారు కూడా నాకు యాక్చువల్ బాబు బంగారం చేసినప్పుడు నెక్స్ట్ సినిమా నీకు పక్కా ఇస్తా అన్నారు. ఇవ్వలా, కుదరలా. నేను చాలాసార్లు కలిశాను, చాలాసార్లు అడిగాను. ఇప్పుడు యాక్చువల్గా అడగట్లా నిజం చెప్పాలంటే. నాకు తెలుసు ఒకసారి ఒక టైం వస్తే డెఫినెట్గా వాళ్ళు నన్ను పిలిచిస్తారు. టచ్లో ఉంటున్నాను అందరితో. వాళ్ళు ఏదైనా వర్క్ చేసినప్పుడు బాగుంది సార్ ఇది అంటున్నాను, కానీ అడగట్లా. నాకు అర్థమైందంటే అడిగితే ఇవ్వరు. కొంతమంది అంటారు పాత సామెత ఉంది, అడిగితే అమ్మాయిని పెట్టదని. అడిగితే అమ్మాయిని పెట్టదేమో కానీ అడిగితే అవకాశాలు ఇవ్వరు. సూపర్ అన్న. బట్ డెఫినెట్లీ ప్రసన్న కుమార్ గారికి స్టార్ హీరోలకి చాలా క్లోజ్ ఉంటారు. ఇప్పుడు బట్ మీరు ఎంత క్లోజ్ అంటే కరోనా టైంలోని అన్న కొంత మనీ ఇవ్వండి మళ్ళీ నాకు రాగానే తిరిగి ఇచ్చేస్తాను మీకు, ఎంత అయిందో అంత. అసలు అంత బాండింగ్ ఎలా ఏర్పడింది అన్న? ఆయనతో చాలా క్లోజ్. నేను చాలా క్లోజ్ అనమాట. తినాద్ గారితో వర్క్ చేసిన, తినాద్ గారితో చెప్పాలంటే నాకు చిన్న ఫాదర్ ఫిగర్ లాగా. ఆయన ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను. ప్రసన్న గారితో అన్నీ మాట్లాడుకునేవాడిని. నా లైఫ్ ఏంటి, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి. నాకేంటంటే అప్పుడు మీకు గుర్తుంటే కరోనా రాగానే నెక్స్ట్ ఇయర్ వరకు థియేటర్స్ ఓపెన్ కావు, షూటింగ్స్ ఉన్నావు అన్నారు. అప్పటికి ఆల్మోస్ట్ 8 months ఉంది. నేను లెక్కేసుకున్నా. నాకు హోమ్ లోన్ ఉంది. హోమ్ లోను ఇది అన్ని లెక్కేసాను. నవంబర్ డిసెంబర్ వరకు లెక్కేసా. సో ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, అప్పుడు షూటింగ్స్ రావడంగానే మీకు ఇచ్చేస్తాను అంటే, నువ్వు భయపడక, అసలుకి అంతలేం జరగదు, సరే అట్లాంటి పొజిషన్ వచ్చినప్పుడు నేను ఇస్తానులే, హెల్ప్ చేస్తానులే అన్నారు. బై లక్ ఏంటంటే జరిగిన మే వరకు కరోనా బాగా ఇదని, తర్వాత మేలో ఓపెన్ చేశారు కొన్ని పాసెస్తో ఓపెన్ చేస్తూ. నాకు జూన్లోనే షూటింగ్కి వెళ్ళిపోయాను నేను వైజాగ్లో. మనోజ్ నందం హీరోకి వస్తే అతను నన్ను రిఫర్ చేశాడు హీరో ఫ్రెండ్గా. అప్పుడు ఎక్కువ అందరు చేయడానికి ఇష్టపడలేవు, భయపడేవాళ్ళు. సో మేము వైజాగ్ వెళ్ళి షూటింగ్ చేసాం. అట్లా మళ్ళీ అక్కడ డబ్బులు రావడం. వీళ్ళతో నేను బెస్ట్ మూమెంట్స్ ఉన్నాను. వెంకటేష్ గారు, నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళతో. జూనియర్ ఎన్టీఆర్ గారితో యాక్చువల్గా మూమెంట్ అంటే ఏం లేదు. ఆయన వర్క్ ఆయన చూసాను ఎక్కువ. నేను చేసింది అదొక సీనే కదా, ఒక షాట్లోనే అయిపోయింది. అది కూడా ఒక టేక్లో అయిపోయింది. ఆయన వచ్చారా వెళ్ళిపోయారని నాకు ఒక డ్రీమ్ లాగా ఉండింది. నా ముందర ఉండినా వెళ్ళిపోయారు. అంతలో ఆయన వెళ్ళిపోయారు కూడా, షార్ట్ అయిపోయి. వీళ్ళు మాడుతున్నారు నాతో, బాగా చేసావు అది, ఆయన వెళ్ళిపోయారు, షార్ట్ అయిపోయిందని. నేను చూడ్డానికి కూడా లేదు నాకు అసలుకి. అలా అయిపోయింది అసలుకి. ఇప్పటికీ నాకు ఆయన ఫేస్ గుర్తు రావట్లా. అక్కడ చేశాను కానీ మెమరీలో లేదు నాకు అది. సరే చూడలే, ఒక డ్రీమ్ లాగా ఉంది అనమాట అది. నాని గారితో అయితే నిజంగా ఆయన బాగా మాట్లాడతారు. ఆయన వరకు చూసుకుంటారు. కూల్ అనమాట చాలా. వెంకటేష్ గారితో ఏంటంటే ఫైట్ ఉండింది నాకు బాగా గుర్తు. ఆయన మెడ పట్టుకొని ఇలా తోస్తాడు అనమాట. తోస్తే ఇలా వెళ్ళి జనాల మీద పడతాను. అది తోసేటప్పుడు నాకు ఫస్ట్ టైం నా కేబుల్స్ షార్ట్, అది ఫస్ట్ టైం కేబుల్స్ కట్టారనమాట. కాళ్ళకి కట్టలేదు, ఓన్లీ బాడీకి కట్టారు. ఇప్పుడు బాడీకి కట్టారు, లేపుతుంటే బాడీ లేస్తుంది, కాళ్ళే కట్టలే, కాళ్ళు కింద ఉంటున్నాయి, ఇలా ఉంటున్నాయి. ఇలా పోవాలి నేను, ఇలా గాల్లో ఇలా పోవాలి. ఫైట్ మాస్టర్ ఏమో నువ్వు కాళ్ళు లేపు అది అంటున్నాడు. ఆయన కన్నడ ఫైట్ మాస్టర్.
అప్పటికే ఆయన అదేంటంటే అప్పుడే ఆయన మీద ఏదో బ్యాండ్ అయ్యి ఆయన ఫస్ట్ టైం ఆ సినిమాకి వచ్చాడు. కండలు ఎవరు చనిపోయారన్నమాట అప్పుడు ఇద్దరు. ఆయన తిరుగుతున్న నాకు భయం వేస్తుంది ఒకసారి ఆయన చూసి, మోహిన అక్కడే వాళ్ళిద్దరు చనిపోయారు, మన పరిస్థితి ఏంటి అని. అయితే అవ్వకపోతే కేబుల్స్ కట్టారు మళ్ళీ కాళ్ళకు కూడా. వెంకటేష్ గారు చెప్పారు కేబుల్స్ కట్టని. కేబుల్స్ కట్టినా అది కేబుల్స్ లేపలేకపోతున్నారు. ఒక కాలు ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళాలి కరెక్ట్గా. అవ్వకపోతే రే చేయరా రే, లేకపోతే చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆయన స్టైల్లో చెప్పాడు, భలే చెప్పాడు అసలుకి, సినిమాలో చెప్పినట్టు. రే చేయరా రే, చేస్తూనే ఉంటారు రా నా కొడుకులు, ఆపర్రా రే, చేసిరా రే అంటే ఓకే సార్ చేస్తా సార్ అని చెప్పి ఏదో కష్టపడి చేసేసా. ఆయన నా మెడ పట్టుకొని, ఏంద్రా ఇంత ఉందరా నీ మెడ, అసలు మెడ ఎక్కడుందిరా నీది అన్నాడు ఆయన. మెడ చిన్నగా ఉంటుంది కొంచెం, అప్పుడు బాగా లావున్నాను, మెడ ఎక్కడ ఉందిరా నాయన అని చెప్పి తుడిచి మేకప్ అంటే అంటుకుంటే ఆయనకి అంటుకొని అంత ఫన్నీగా జరిగింది అది. అది రియల్గా నన్ను తోస్తే చిన్న కాసేపు బ్లాంక్ అయిపోయాను. నేను రియల్గా పడేశారు నన్ను. రియల్గా చేసే వరకు ఒప్పుకోవాలి ఫైట్ మాస్టర్ అంటే. మన చిన్న ఆర్టిస్టులు కదా, ఇప్పుడు హీరోలు అయితే కేర్ తీసుకుంటారు, చిన్న ఆర్టిస్టులు రియల్గానే చేయించుకుంటారు వాళ్ళు. డూపులు అలాంటి పెట్టరు. తప్పని తగిలి అదంతా బాగా గుర్తుంది నాకు ఫన్నీగా. వెంకటేష్ గారు తర్వాత చెప్పాలి మీకు యాక్చువల్గా, అది అయ్యాక 3 years తర్వాత రామానాయుడులో ఒక డబ్బింగ్కి వెళ్ళాను నేను సినిమాకి. ఒక సినిమాకి డబ్బింగ్కి వెళ్తే ఆయన డబ్బింగ్కి వచ్చారో ఏదో పని మీద. సఫారీ కార్ నాకు బాగా గుర్తుంది, బ్లాక్ కార్లో చాలా దూరంగా ఒక 100 meter దూరంలో ఆయన దిగారు. డబ్బింగ్ కోసమని బయట వెయిట్ చేస్తున్నా. ఒక మీకు రామానాయుడులో గుర్తుంటే ఇట్లా డివైడర్స్ ఉంటాయి, రోడ్ డివైడర్స్ కింద స్టూడియో, అక్కడ ఉన్నాను ఇలా కూర్చొని. ఆయన వచ్చారని దూరం ఉన్న లెగాలి కదా అని లేచాను ఊరినే. ఆయన వాళ్ళకి హాయ్ చెప్తూ నన్ను చూసి ఏ హాయ్ అన్నాడు. అంటే నేను చూసి అమ్మ 100 meters దూరం, చాలా దూరంలో ఉన్నాడు ఆయన. కళ్ళద్దాలు పెట్టుకున్నాడు మళ్ళీ, బ్లాక్ కళ్ళద్దాలు. చూసి ఆయన హాయ్ అంటే హలో సార్ అన్న. అసలు ఇట్లా అన్నాడు అంతే. ఇట్లా అనేసి వెళ్ళిపోయారు ఆయన. ఇట్లా అనేసి వెళ్ళిపోయారు. ఓకే సార్ వెళ్ళిపోయింది. షాకు అసలుకి. వాళ్ళ మెమరీ ఏంటి, వాళ్ళ ఊరు అంత అబ్జర్వేషన్ అంతగా గుర్తుపెట్టుకుంటారా అనిపించింది నాకు. అంతే స్టార్స్ నిజంగా అందరు అన్నట్టు ఊరికనే ఎవరు, అంతమందిని వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టే అంతమంది గుర్తుపెట్టుకొని అంతమందిని పలకరించి అవుతారు. అందుకనే సూపర్ అన్న. మెయిన్గా మీ జర్నీలో ఫస్ట్ తేజ గారు, తర్వాత త్రినాథ్ గారు, ఇప్పుడు లైఫ్ చేంజింగ్ మూమెంట్ డైరెక్టర్ అంటే కార్తిక్ ఘట్టం అనేది. వాళ్ళకి అంత గ్రాటిట్యూడ్ ఉంటావు అంటే నువ్వు అలాగే ఉంటావు నువ్వు కూడా వాళ్ళకి. బట్ కార్తిక్ గారితో ఆపుతారు ఎందుకు ఇంత మేమే థ్యాంక్స్ చెప్పాలి. ఆ కార్తిక్ గారు అయితే రివర్స్ ఆయన, థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు అంత బాగా చేశారు లేదా ఆ క్యారెక్టర్ని పండించారని. ఆయన ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే అన్నిసార్లు రివర్స్లో నాకు థ్యాంక్స్ చెప్తారు. అయ్యో నాకు చెప్తున్నారు ఏంటి సార్ అని నేను అసలు మర్చిపోయాను. కార్తిక్ గారు కానీ త్రినాథ్ గారు కానీ నా లైఫ్లో బట్ నేను రాసి పెట్టుకుంటా. అందుకే ఇంకా విజయ్ కామశెట్టి గారు కానీ ఉన్నారు, డిస్కో రాజా. అంటే నాకు ఫస్ట్ ఒక సీన్ నమ్మి ఒక సీక్వెన్స్ అంటే 10 minutes సినిమాలో హీరోని ఆడుకునే సీన్ ఉంటుంది మొత్తం. అంటే ఎవరో చేయాలి కానీ ఆయన లైక్ అక్కడ ఆ టీంతో, ప్రొడక్షన్ టీంతో ఫైట్ చేసి నన్ను పెట్టారు. విజయ్ కామశెట్టి గారు అని, వియానంద్ గారి సినిమాలు అన్నిటి చేస్తారు ఆయన. ఇప్పుడు స్వయంభూ కూడా చేస్తున్నారు. సో ఆయన కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆయన సపోర్ట్ని. ఆయన లైమ్లైట్లో తెలియకపోవచ్చు కానీ అలాంటి కొంతమంది ఉన్నారు నాకు. లైక్ నేను రాసి పెట్టుకుంటా, ఎప్పుడైనా నేను నాకు అహంకారం వచ్చి మర్చిపోయినా చూసుకుంటే పర్సన్స్ టు రిమెంబర్. ఓకే వీళ్ళు ఎస్ మనం వీళ్ళ ద్వారా వచ్చాం మనం గుర్తుపెట్టుకోవడానికి. సూపర్ అన్న. బట్ డెఫినెట్లీ డిస్కో రాజాలో నా సీక్వెన్స్ ఎంత బాగుంటుందో 100%. బెస్ట్ మెమొరీ కూడా నీకు అదే సెట్స్ లో ఉందేమో. 100% రవితేజ గారితో నా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అవి కూడా కొంచెం అదే తర్వాత షూట్ అయ్యాక అని ఫస్ట్ కేక్ కటింగ్ లైక్ షూట్ లొకేషన్లో నేను అప్పటివరకు ఎవరికి చెప్పం మనము. ఎప్పుడు నేను నాకు తెలిసి షూటింగ్ లొకేషన్లో కూడా లేను నేను. నా బర్త్డే రోజు July 9th అది కరెక్ట్గా ఆ రోజు షూటింగ్లో ఉండడము, వాళ్ళకి అంత మెమరబుల్ అది. అదంతా ఒక నేను అప్పటికే వైబ్ ఉండింది నాకు, ఏదో చేస్తున్నా ఏదో జరుగుతుందని. ఆ సినిమా ఫ్లాప్ అయినా మీరు నమ్మరు, నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ ఫ్లాప్ అయింది సినిమా, అది హిట్ అంటే అది నాకు తెలియదు తర్వాత విషయం, కానీ అది ఫ్లాప్ అయింది. చాలా క్రూషల్లో వస్తుంది, అది ఇంటర్వెల్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. అది బాగా పండింది. ఎంతమంది చెప్తారు ఇప్పటికి మధ్యలో అని. అది నా క్యారెక్టర్ ఏంటో తెలియదు, లొకేషన్కి వెళ్ళాక తెలిసింది నాకు. నేను ఒక విజయ్ కామశెట్టి గారితో అప్పటికే అనుకున్నది ఒకటి అయింది ఒకటి చేసి ఉన్నాను. సో ఒక పరిచయం, ఆయన పిలవంగానే వెళ్ళిపోయాను నేను. పిలవంగానే క్యారెక్టర్ ఏంటో కూడా అడగలేదు. ఆయన వచ్చి అప్పుడు చెప్తున్నారు బీహార్ నుంచి వచ్చారు రౌడీలు, నువ్వు తెలుగుడివే కానీ బీహార్ నుంచి వచ్చావు, నువ్వు నీకు తెలుగు వచ్చు అంటే అప్పటికప్పుడు నేను మధ్యలో క్రియేట్ చేసి నేను ఆయనకు చెప్పేలా అంటానంటే ఓకే. అప్పటికి ఒక షార్ట్ అయిపోయింది. ఒక షార్ట్ నేను ఆలోచిస్తున్నా ఏదో ఒకటి చేయాలి దీనికి. గెటప్ ఇచ్చారు నాకు, స్వెటర్ ఇచ్చి మఫ్లర్ ఇచ్చి చేద్దామని మధ్యలో ఆయన క్రియేట్ చేసి అది ఎంత పీక్స్కి వెళ్ళిందంటే రవితేజ గారు వాడేశారు. ఎనివన్ నిలుస్తుండేర్ మధ్యలో అంటాడు ఆయన స్టైల్లో. అసలు నేను షాక్ అయిపోయినా, అరే అమ్మ మనం చిన్న వర్డ్ క్రియేట్ చేసిందని ఆయన వాడేశాడు. అసలుకి పర్లేదు మనం కూడా ఆలోచిస్తున్నాం,
ఒక మనం పెడుతున్నాం మనసు, ఓకే మనకి ఎంతో కొంత యాక్టింగ్ వచ్చు అనేది అనిపించింది నాకు. అన్న బయట ఆడియన్స్ అందరూ కూడా ఉమ్. రవితేజ గారు మీరు మంచి ఫ్రెండ్స్ ఏమో అనుకున్నారు. ఎందుకంటే డిస్కో రాజా, ధమాకా, ఈగలు అసలు ప్రతి సినిమాలో ఉంటారు. అవునవును. ఎలా అది ఉంటుంది ఆయన బాండ్? చాలా చాలా బాగుంటది. చాలా అంటే డౌన్ టు ఎర్త్ అవన్నీ కూడా కాదు, దానికంటే ఎక్కువే. ఇంకా ఆయన చాలా ప్రాక్టికల్. అసలుకి ఎలా అంటే ఆయన ఒక ఫ్లాప్ని ఫ్లాప్లా తీసుకుంటారు. హిట్ అయితే హిట్ అయినా హిట్ అయిందా ఓకే అంటాడు ఆయన. హిట్ అయితే ఫుల్ పార్టీలు చేసేసుకొని, లేదా ఫ్లాప్ అయితే చిలా బాధపడిపోయి అలా ఏమి ఉండదు నాకు తెలిసి. ఆయన ఒకసారి ఒప్పుకుంటే అసలుకి ఇంకా ఏమి దాంట్లో నేను ఆన్ లొకేషన్ నేనే చూశాను. ఇప్పుడు ఈగలను చూసుకుంటే మీరు ఆయన ఏ సోదేవా అది ఇదని ఉంటుంది. అసలుకి వేరే హీరో అయితే ఏంటి నా మీద అరుస్తున్నాడు అనొచ్చు, అంత అంత రేంజ్ ఉన్న హీరో డెఫినెట్గా. ఆ హీరో అనడం ఫస్ట్ డైరెక్టర్స్ తీసేస్తారు, ఆ డైలాగ్ మార్చేస్తారు. ఎందుకులే అంత స్ట్రెచర్ ఉన్న హీరోతో వీడియోడో అప్కమింగ్లో ఉన్నాడు అలా అనడం ఏంటి అనేది. కానీ డైరెక్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఆయన ఏదైనా తీసుకుంటాడు, యాజ్ ఏ క్యారెక్టర్గా తీసుకుంటాడని. ఆయన ఇప్పుడు తిడతాడా, తిట్టే కొడతాడా, ఎక్కడ కొడతాడు, ఓకే ఓకే ఇక్కడ కొడతాడా, ఓకే ఓకే, అంత సింపుల్ అసలుకి ఆయన. అసలు ఎంత సింపుల్. అంతకుముందు ఆయన ఏదో ఫ్లాప్ సినిమా ఉంటే వాళ్ళ స్టాఫ్ ఆ రింగ్ టోన్ పెట్టుకున్నాడు ఆ సినిమాలో, సాంగ్ బాగుంటుంది. సాంగ్ పెట్టుకుంటే ఏంట్రో సాంగ్ పెట్టు, సినిమా అంత నచ్చిందా, కాదు సార్ అదే పాట బాగుంది, పాట బాగుంది అది, సినిమా అంటే ఒప్పుకోండి అన్నాడు ఆయన. అంటే అంతలా తీసుకుంటారు ఆయన. అంత అరే నేను అనుకున్నా ఇంత అసలు మనమే ఒప్పుకోం. నేనే ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే సరిగా రిలీజ్ అవ్వలేదు, డేటు సరిగా ప్రమోట్ చేయలేదు, ఇంకో పెద్ద సినిమా ఉండింది అందుకే మనది ఆడలేదు, లేకపోతే మనది కళాఖండం అని అంటాను నేను. నేనే అంటే మనకు దాని మీద ఉన్న ప్రేమ, అన్నిటి కష్టపడి చేస్తాం కదా, అది తప్పు కాదు. ఇప్పుడు మన బిడ్డ మీద మనకు ప్రేమ ఉన్నట్టు తప్పు చేసిన మనం దాన్ని మనం లైక్ నజర్ అందాజ్ చేస్తామంటాం హిందీలో అయితే, లైక్ దాన్ని కప్పేస్తాం, లేదు మావాడు మంచోడే, అట్లా సినిమా ఫ్లాప్ అయినా ఒప్పుకోం మనం దాని మీద ప్రేమ ఉండడం వల్ల. సో ఆయన అంత ఈజీగా ఎలా తీసుకుంటాడు అనిపించింది నాకు. అందుకే ఆయన ఇప్పటికీ అంత యంగ్గా అసలుకి ఎంత ఎనర్జెటిక్గా ఉంటారనిపించింది నాకు. అసలు మెమరబుల్ ఆయనతో. అండ్ చాలామంది అనుకుంటున్నారు, నాకు హ్యాపీ. ఫ్యాన్స్ కూడా చాలామంది మెసేజ్ పెడతారు నాకు, రవితేజ గారి ఫ్యాన్స్ మా సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారని. డెఫినెట్గా ఆయన సపోర్ట్ 100% ఉంది అన్ని సినిమాల్లో. కానీ యాక్చువల్గా నేను సెట్కి వెళ్ళేదాకా నేను ఉన్నానన్న సంగతి తెలియదు ఆయనకి. ఉన్నావా ఓకే బాగున్నావా అంటే ఆయన అంతే. అసలుకి చాలా జ్యువెల్గా ఉంటారు ఆయన. నేను ఇంకా భయపడతాను ఆయనతో మాట్లాడడానికి. ఆయనే మాట్లాడతారు కానీ చాలా అసలు సూపర్ హీరో నేను వర్క్ చేసిన వాళ్ళు. బట్ అని ఒక్కసారి ఈగలు మిమ్మల్ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఎన్నో ఆఫర్స్ ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ మిరాయిలో చేస్తున్నారు, స్వయంభూలో చేస్తున్నారు. సచ్ ఏ బిగ్ ప్రాజెక్ట్స్ కదా. ఇప్పుడు ఎలా ఉందన్న జర్నీ అనేది? లేదు బాగుంది. ఇప్పుడు ఎందుకో చిన్న మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు. లైక్ అప్పుడు ఓన్లీ కామెడియన్ గానే చేస్తున్నానా అనే ఫీలింగ్ ఉండేది. దీని తర్వాత లైక్ నెగిటివ్ కామెడీస్ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఒకప్పుడు కోటా గారు చేసేవాళ్ళు, ఆయన రేంజ్ వెళ్తానని కాదు, అలాంటి రోల్స్ కామెడీతో మిక్స్ అయ్యి నెగిటివ్ ఉండి కొన్ని నెగిటివ్ సెమీ విలన్స్ అని చేసేవాళ్ళు కదా, ఒక విలన్ కొడుకు, అట్లాంటివి కామెడీగా వస్తుంది. నాకు మజా వస్తుంది యాక్చువల్గా చేయడానికి. అవన్నీ నాకు యాక్చువల్లీ ఇష్టం. అవి నా మనసులో ఎప్పటి నుంచో ఉండేది. కోటా గారు చేసిన అలాంటి క్యారెక్టర్స్ మనకు ఇప్పుడు రాయట్లేదు, ఎవరు రావట్లేదు అని అనుకునేవాడిని. సో దానివల్ల మళ్ళీ మనం చేస్తే బాగుంటుందని అనుకునేవాడిని. నాకు ఎందుకంటే వాయిస్ డిఫరెంట్ ప్లే చేస్తాను నేను. సీరియస్గా ఉన్నప్పుడు ఒక బేస్ వాయిస్ ఇచ్చి సోదేవా అని కొడుతుంటే అలాగా. సో నాకు ఇష్టం అది చేయడం, వేరియేషన్గా వెరైటీగా డిఫరెంట్గా చేయడం ఇష్టం. కార్తిక్ ఘట్టమనేని గారికి నిజంగా ఎప్పటికీ నేను రుణపడి ఉంటానా లేదా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానా నాకు తెలియదు, కానీ ఎప్పటికీ నేను లైక్ ఆయన కాళ్ళు నా చేతిలో ఉంటాయి అంతే, ఇంకా అలా టచ్ చేసి ఉంటాయి అంతే ఆ విషయంలో మాత్రం. బట్ మిరాయి స్వయంభూ కన్నా ముందు బహిష్కరణ జూలై 19 రాబోతుంది. సచ్ ఏ ప్రామినెంట్ రోల్. అంజలి గారితో, లీడ్ యాక్టర్ తోని, శ్రీతేజ గారితో. ఎలా ఉండబోతుంది అన్న బహిష్కరణ? నిజంగా మీకు ఒక ఇమోషనల్ డ్రైవ్ అండ్ ఫిల్మ్ అండి. క్యారెక్టర్స్ తో డ్రైవ్ అవుతుంది సినిమా. ఐ మీన్ సిరీస్ అంతా కూడా నాకు సినిమానే వస్తుంది, ఎందుకంటే నేను సినిమా అనుకునే చేసాను. ఆ సినిమా లాగే ఉంటుంది, మీరు చూస్తే రేపు తెలుస్తుంది. సినిమాకి ఏమాత్రం క్వాలిటీ తగ్గదు. నేను అదే చెప్పాను, ప్రీమియర్స్ అప్పుడు కూడా మనం చూడాలని వెయిట్ చేస్తున్నాను. ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. అసలుకి ఎలా ఉంటుంది స్క్రీన్ పైన చూడాలి, ఫోన్లో చూడడం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చాలా కష్టపడి ప్రసన్న గారు డిఓపి, సిద్ధార్థ గారు మ్యూజిక్, అవన్నీ బీజిఎం అవన్నీ వినాలని ఉంది. ఎందుకంటే బీజిఎంకే ఆయన ఆల్మోస్ట్ 8 months 9 months చేశారు. ఒరిజినల్ సౌండ్స్ రికార్డింగ్ కోసం అని గుంటూరు వెళ్ళి ఎక్కడైతే మేము చేసామో అక్కడ వెళ్ళి రికార్డింగ్ చేసుకున్నారు, చాలా కష్టపడ్డారు. ఈగల్ తర్వాత నీ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఆడియన్స్, పక్కా నవ్విస్తాడు, ఎలా చేయాలి క్యారెక్టర్. సో బహిష్కరణలో ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టర్? బహిష్కరణలో డెఫినెట్గా ఈగల్లో అలా చూశారు కదా, బహిష్కరణ వేరు. అసలుకి నేను బహిష్కరణ మెమరబుల్ నాకు క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ వస్తాయి రావు సినిమాల్లో నాకు తెలియదు, కానీ వచ్చినా కూడా రిపీటేటివ్ అవుతుందేమో, అలా చేశాడు కదా అనే. కానీ అలాంటి ఇంకా కష్టం.
చాలా అంటే నేను ఆ డబ్బింగ్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను చాలా. నేను అసలు డబ్బింగ్ చాలా ఫాస్ట్‌గానే చెప్పేస్తాను. అంటే షూట్ లొకేషన్‌లో ఎంత డెప్త్‌కి వెళ్ళానో మళ్ళీ డబ్బింగ్‌లో అంత డెప్త్‌కి వెళ్ళాల్సొచ్చింది. డబ్బింగ్‌లో కష్టం వెళ్ళడం. ఎవరు ఉండరు, అట్మాస్ఫియర్ ఉండదు. డైలాగ్ అయితే చెప్పేస్తాం గానీ, ఆ ఎమోషన్ నుంచి వచ్చే డైలాగ్‌ని అసలు నాతో అవ్వలా. చాలామంది ఈజీగా చెప్పేయొచ్చు. నాతో అవ్వలేదు. నేను ఫస్ట్ టైమ్ చేయడం అంత ఎమోషనల్‌గా ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైమ్ చేశాను. అది నాకు చాలా మెమరబుల్. చిట్టి అనే క్యారెక్టర్ అసలు దీని తర్వాత నన్ను అందరూ భాష కాదు చిట్టి అని పిలిచినా నాకు హ్యాపీయే. సూపర్. నాకు చిట్టి పేరు కూడా బాగా నచ్చింది. లైక్ అంజలి గారు గానీ, అనన్య గారు గానీ అందరూ నన్ను చిట్టి, ముఖేష్ గారు గానీ చిట్టి, చిట్టి, చిట్టి అని పిలిస్తే నాకు భలే అనిపించేది. మనకు ఒక ప్యాంపరింగ్ ఫీల్ వచ్చేది నాకు. చిట్టి, చిట్టి ఇట్రా నీ షాట్ అంటే ఏ హాయ్ చిట్టి, గుడ్ మార్నింగ్ అని అంజలి గారు చెప్పిన హాయ్ అండి అంటే నాకు భలే చిట్టి అనే పేరు అంతలా ఓన్ చేసుకున్నాను నేను. అసలు భాష అనే పేరు నచ్చట్లా నాకు. అంతలా అనిపించేది. చిట్టి అనే పేరు అంతలా అసలు చాలా బాగా అనిపించింది. సూపర్ అమ్మ. చివరిగా శ్రీదేవి శోభన్ బాబు చిరంజీవి గారి గురించి చేయడం జరిగింది. ఆయన నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ కూడా సైలెంట్ గా మీకు పంపించారు సుష్మిత గారి నుంచి. ఎక్కడెక్కడో అనుకుంటారు బ్రో మీరు, అసలుకి నాకు అర్థం కావట్లేదు. బట్ ఎప్పుడు వర్క్ చేయబోతున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు? మీకన్నా మేము చాలా ఎక్కడిగా వెయిట్ చేస్తాం. సుష్మిత గారు ఆల్రెడీ మీకు మాట ఇచ్చారు. అసలుకి అక్కడే లైవ్ లోనే ప్రెస్ మీట్ లోనే ఇచ్చేశారు. మరి సుష్మిత గారికే తెలియాలి, నాకదే తెలియదు, నిజంగా తెలియదు. అంటే కలవాలి అంటే యాక్ట్ చేస్తానా అంటే చిన్న హోప్ ఉంది, ఎప్పటికైనా చేస్తామని. అండ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే అదే సుష్మిత గారు యాక్చువల్లీ డైరెక్టర్ గారికి పంపించారు మెసేజ్. ఫస్ట్ 5 days షూట్ చేశాక వాళ్ళ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది శ్రీదేవి శోభన్ బాబు. సో చిరంజీవి గారు పిలిపించారంట. అప్పుడు వైజాగ్లో చేస్తున్నాం మేము, ఎలా చేస్తున్నారు ఫుటేజ్ తీసుకునిరా చూస్తాను, అసలు మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు ఏదైనా మిస్టేక్స్ అన్నట్టుగా వెళ్తే షూట్ జరుగుతున్నాగానే మధ్యలో సుష్మిత గారు హార్డ్ డిస్క్ తీసుకొని చూపించడానికని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్ళి చూపించారంట. చూపిస్తే మేము అప్పుడు చేసిన సీన్స్ అన్నీ ఆ ఇంట్లో ఉన్న సీన్లు చేసాం. ఇంట్లో జరుగుతుంది అప్పుడు చూసి ఆయన లైక్ హీరో బాగా చేశారు, హీరో బాగా చేస్తున్నాడు, హీరోయిన్ బాగుంది బబ్లీగా, ఇతనెవరు బాగుంది, ఏదేది ఇట్లా చేస్తున్నాడు, అది బాగుంది మ్యానరిజం అని అన్నారన్నమాట. సుబ్బు క్యారెక్టర్ బాగుంది అతనిది అని ఆవిడ సేమ్ ఆవిడ లైక్ సుష్మిత మ్యామ్ కూడా ఎగ్జైట్ అయ్యి నాన్న మెచ్చుకున్నారు నన్నని ఇమీడియట్గా సేమ్ ప్రశాంత్ గారికి అంటే డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ నాకు సుష్మిత గారు ఇంకా ఆ రోజుకి రాలా, పొద్దునే నాకు చూపించారు ఆయన. ఒకటి చూపిస్తాను భాషాబాయ్ మీకు అంటే అవునా ఏంటండి అన్న. సుష్మిత గారు ఒకటి పంపించారంటే నేను భయపడుతున్నా, ఏమన్నా సరే చేయట్లేదన్నా ఏదో అది ఇదని భయపడుతున్నా. నాకు తెలియదు అసలు ఆవిడ ఎందుకు వెళ్ళారు ఏంటని, నాకు ఆ తర్వాత తెలిసింది. ఇది పెట్టారు మెసేజ్ అంటే చూపించారు. ఒక లాంగ్ మెసేజ్ ఉంది, ఒక 10 lines. దాంట్లో హీరో హీరోయిన్ సుబ్బు క్యారెక్టర్ చేసిన అతను ఆ మ్యానరిజం బాగుంది అతనిది అని చెప్తే నాకు అసలు చిరంజీవి గారి సినిమాలు చూసి మనం పెరిగి లైక్ ఆయన ఎంతో ఇన్స్పిరేషను, ఆయన చూసి ఆయన ఇంతలా అన్నాడా అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సేమ్ అదే రోజు ఈవినింగ్ అప్పటికే సుష్మిత గారు వచ్చారు ఫ్లైట్లో మధ్యాహ్నం ఎప్పుడు ఈవినింగ్ ఆవిడ మళ్ళీ సేమ్ అదే విషయం చెప్పారు నాకు. నాన్నగారు భలే మెచ్చుకున్నారు అది అని. మెసేజ్ చూపించాల, మెసేజ్ ఆయనకు పంపించారు కూడా నాకు చూపించారు. డైరెక్ట్ చెప్పారు నాకు, నాన్నగారు బాగా మెచ్చుకున్నారు, మీ క్యారెక్టర్ బాగా నచ్చింది మెయిన్ రీజము అది అని చెప్పారంటే థ్యాంక్ యూ. ఆవిడ పిలిచి మీతో మాట్లాడవచ్చా అది అంటే నేను భయపడిపోయా మళ్ళీ, ఏంట్రా మళ్ళీ నేను చెప్తున్నారని. అంటే మనకు భయం వేస్తుంది కదా. కరెక్ట్గా చెప్పారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది మీకు కూడా తెలియదేమో మరి, ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా నేను. లాస్ట్ డే షూట్ నాది అరకులో చేస్తున్నాం, బస్ స్టాండ్లో అరకులో లాస్ట్ డే షూటు. ఒక చిన్న నాకు మా అమ్మ కొట్టే షాట్ ఉంటుంది, అది చేసేసాను, అయిపోయింది. అయిపోయాక నాకు సుష్మిత గారు చెప్తున్నారు, అప్పటికి ఆచార్య రిలీజ్ అవ్వాల, గెట్ టు రిలీజ్ అనమాట. ఈ షర్ట్స్ ఎవరివో తెలుసా అంటే అదే మీ కంపెనీదే అన్నా నేను. మా కంపెనీ కాదు, నాన్నగారికి వేసినవి ఆచార్యకి అని. నాన్నగారిది మీద ఒకటే సైజు, ఆల్మోస్ట్ చిన్న ఆల్టరేషన్ చేసి మీకు ఇచ్చేసాను నేను, ఇలా కావాలన్నారు డైరెక్టర్ గారు, ఇలా ఇక్కడ బెల్ట్ లాగా ఉండి అంటే అవునా అని చెప్పి చూసుకోండి ఇన్ని రోజులు ఆయన వేసుకున్న షర్ట్లు అని. అసలుకి అది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అది. నేను ఇమ్మీడియట్గా క్యారవాన్లోకి వెళ్ళి ఆచార్యది ఒక టీజర్ వచ్చింది అప్పుడు, ఇలా నిలబడుతూ ఆయన జెండా పట్టుకొని ఇమ్మీడియట్గా ఇలా ఫోటోలు దిగా, ఇలా పెట్టుకొని ఇలా దిగి, అది పోస్ట్ చేయలే నేను, ఇలా పెట్టుకొని ఇలా దిగి అంటే ఫీల్ అయిపోయాం కానీ చిరంజీవి గారి షర్ట్ ఇది మనం దిగాలి ఎలాగైనా అని. అసలుకి అది మెమరబుల్. అది నేను ముగించేద్దాం అనుకున్న కరెక్ట్గా ఇంకోటి గుర్తు చేస్తాను. ఎలా అయితే చిరంజీవి గారు షర్ట్ వేసుకున్నావు, అలాగే రాంపోతినేని గారు టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు? అరే అవును అరే అవును కదా, కరెక్ట్. హలో గురు ప్రేమ కోసమే అది ఎలా జరిగింది? అది ఏమైందంటే ఆయనకు షర్ట్ వేసేసారు అప్పటికే. మరి ఆయన సైజు కూడా నాకు ఎట్లా వచ్చింది, ఇప్పుడు నేను బాగా లావున్నా నేను, మరి అంటే మీడియం కూడా అప్పుడు నాకు తెలిసి కొంచెం తగ్గుతున్నాను. ఒక షాట్ చేయాల్సి వచ్చింది రోడ్డు పైన,
ఫోన్ కాల్ స్టార్ట్ అది ప్యాచ్ వర్క్ అది ఓకే. ఎక్కడో మిస్ అవుతుంది వాళ్ళకి లింక్లు అని ప్యాచ్ వర్క్ పెట్టారు. సడన్గా ఆయన షర్ట్ నాకు వేశారు. నాకు తెలియదు ఆయన షర్ట్ అని. వేసాక నేను ఏదో ఫోటో పెడితే ఒక ఫ్యాన్ ఉంటారు కదా, రామ్ ఫ్యాన్ పంపించాడు. మా హీరో షర్ట్ వేసి ఉంటే అరే అవును కదా అని చెప్పి ప్రసన్న గారు పంపించాను 2 పెట్టి. అవునే నీకు ఆయన షర్ట్ వేశారు, ఆయన ఎందుకు వేశారంటే నాకేం తెలుసు అండి, కాస్ట్యూమ్ ఇచ్చాడు వేసుకున్నాను. అది అనుకోకుండా జరిగింది. అది ఆయన షర్ట్ వేసి అది అలా పెట్టాను కొన్ని రోజులు. హీరో షర్ట్ వేసాను అని. గ్రేట్ సక్సెస్ అన్న. నీతో Yeah. ఎప్పుడు మాట్లాడినా ఒక మంచి కన్వర్జేషన్ అవుతుంది. అవునవును. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. మీరు అడుగుతారు ఎక్కడికి అనుకోండి, నాకు ఇప్పటి మరి ఎక్కడ అడిగారో చెప్పరు నాకు. నెక్స్ట్ టైం అలా చెప్దాం, అసలు ఏంటి మీరు ఎలా చెప్పేస్తున్నారు ఏంటి, నాకు భయం వేస్తుంది, ఇంకేం చెప్తారా అని చెప్పకండి అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా థ్యాంక్ యూ. మన ఆడియన్స్ నీకు ఇంత లవ్ ఇచ్చారు. యా లీగల్ తర్వాత మంచి ప్రాజెక్ట్స్ చేస్తాను. అవునవును 19 గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అవును. బట్ నీ నుంచి ఫైనల్ వర్డ్స్ ఫర్ అవర్ ఆడియన్స్. అంటే నేనేని కాదు, బాగా చేస్తే లైక్ వాళ్ళకి నచ్చితే ఎవరినైనా నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. సో నన్ను ఇంతలా లైక్ నేను ఏ రోజు నాకు గ్యాప్ లేకుండా చెప్పాను, నేను గ్యాప్ లేకుండా వస్తున్నాయంటే ఎంతో కొంత వాళ్ళు చూస్తున్నారనో లేదా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వీడు బాగా చేస్తాడనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి నాకు ఇన్ని రోజులు అవకాశాలు వస్తున్నాయి. నాకు హిట్స్ లేకపోయినా, ఫ్లాప్స్ ఉన్నా లేదా సరైన బ్రేక్ లేకపోయినా నాకు ఇన్ని వస్తున్నాయంటే నిజంగా ఆడియన్స్ ఎక్కడో నమ్మారు, అదే సేమ్ ఇండస్ట్రీ కూడా నమ్మారు కాబట్టి వస్తుంది. సో వాళ్ళ నమ్మకానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అంతే.